హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను తరుణి. ఈరోజు కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మేడం గారు పివి రజనీ రమా మ్యామ్ వచ్చారు మనతో పాటు. మరిన్ని విషయాలు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసే ముందు మ్యామ్ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే ముందు పెద్దవాళ్ళు కొన్ని జాగ్రత్తలు కంపల్సరిగా పాటించాలి అనేసి అనుకుంటున్నారు. అలాగే జరుగుతూ వస్తుంది కూడా. కానీ ఇప్పుడు ఆ రూల్స్ పాటించకపోవడంతో కొంతమంది చాలా పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా క్లాషెస్ జరిగి డివోర్స్ తీసుకుంటున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మ్యామ్? కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డివోర్స్ అవుతాయి అని మనం కన్ఫర్మ్గా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇంకా వేరే విధంగా ఎట్లా మన పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడదాం. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకున్న పేరెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లవ్ మ్యారేజెస్ పక్కన పెడదాం, అది వేరే టాపిక్. ఇప్పుడు ఒక మ్యాచ్ చూసి పిల్లలకి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాటించవలసిన విషయం ఏంటంటే ఏజ్. పెద్ద ఏజ్ వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు మేడం అని అంటే కనుక చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫ్యామిలీస్లో చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. 10th ఆపేయడము, మ్యారేజెస్ చేయడము అలా చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఆ చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ రోజున చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మినిమం ఎడ్యుకేషన్ అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేయాల్సిందే. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే మంచి మంచి చదువులు వచ్చాయి కదా, ఒక BA BCom BSc అని కాకుండా బోల్డన్ని వచ్చేసాయి. బీటెక్లు, తర్వాత BBAలు, రకరకాలు CA, తర్వాత ఎన్నో వచ్చేసాయి. సో ఏది కావాలి వాళ్ళు చదవాలనుకుంటారో మినిమం ఎడ్యుకేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఖచ్చితంగా చదివించాలి. అంటే అమ్మాయిలే అని కాదు నా ఉద్దేశం, అబ్బాయిలు కూడా. వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ చదువు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి రావడానికి తగినంత చదువు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక స్టాండ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఒక మ్యాచ్ చూస్తున్నాము అంటే అవతల ఫ్యామిలీ ఎటువంటిది, ఆ ఫ్యామిలీ ఏంటి, అబ్బాయి బాగానే ఉన్నాడు, బాగానే చదువుకున్నాడు, మంచిగా జాబ్ చేస్తున్నాడు, ఇంత శాలరీ వస్తుంది అని మాత్రం చూసుకోవద్దని నా సజెషన్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు అన్నారు డైవోర్స్ అవ్వకుండానే, ఆ డివోర్సెస్ అవ్వడానికి కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్, సిబ్లింగ్స్ వాళ్ళు కూడా, బంధువులు అనేవాళ్ళు కూడా కారణమవుతున్నారు. కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళకే ఇంట్లో గొడవలుగా ఉంటుంటారు. సో ఇవన్నీ కూడా మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అంటే డబ్బు ఇంపార్టెంటా అంటారేమో. డబ్బు ఇంపార్టెంటా అంటే కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంటే, డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే అందరూ డబ్బున్న వాళ్ళే చేసుకుంటారా, డబ్బు లేని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కుదరదా అని అంటే, సాధారణంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి కుటుంబంలో ఇవ్వాలి అని కోరుకుంటారు. కాబట్టి ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే ఎటువంటి వాళ్ళకైనా డబ్బు అనేది ఇంపార్టెంటే. ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి, సంపాదించాలి, వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితుల్ని మంచిగా ఒక మేలైన విధంగా ఉంచుకోవాలనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చూస్తారు. తర్వాత వాళ్ళకి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయని కూడా కొంతమంది కౌంట్ చేస్తారు. ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు దాంట్లో పడి బాధపడకుండా ఉండటం కోసం వాళ్ళ డబ్బు ఎంత, ఆస్తులు ఎంత, కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటనేవి చూస్తారు. అంటే ఒక యాంగిల్ నుంచి ఇలా చూడటం కూడా మంచి పద్ధతి. కానీ ఇప్పుడు అందరూ ఎలా చేస్తున్నారంటే మ్యామ్, డబ్బు ఉంటే చాలు మా అమ్మాయిని బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో డబ్బున్న వాళ్ళనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా ఆ డబ్బున్న వ్యక్తి కూడా మాకు ఇంకా కట్నం కావాలని వేధించడము, ఇంకా అత్తమామలు బాధ పెట్టడము, అలాగే వాళ్ళతో పాటు భర్త కూడా బాధ పెట్టడం వలన చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు మ్యామ్. సో దాన్ని ఏమంటారు? అదే ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఈ డబ్బు, ఆస్తి అనేది ఇప్పుడు తల్లిదండ్రులకి కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు అమ్మాయిని ఇచ్చే చోటనే కాదు, ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా కలిగి ఉండాలి. అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలా, ఆస్తి లేని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేరా అంటే జనరలైజ్ చేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు ఆడపిల్లకి కొంత మనం రక్షణగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అత్తవారింట్లో కూడా అమ్మాయిని బాగా చూసుకోవాలి, అమ్మాయిని ఎందులోనూ కష్టపెట్టకుండా వాళ్ళు చూడాలి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లో నుంచి ఆలోచిస్తే డివోర్సెస్ ఎన్నో అవుతున్నాయి కదా, అలా అయినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ
చదువు లేదనుకోండి, మనం బేసికల్గా మనం ఏం చెప్పుకున్నాం, చదువు అనేది ఇంపార్టెంట్, చదివించిన తర్వాతే పెళ్లి చేయండి అని అంటున్నాం. కానీ జనరలైజ్ చేసి చెప్తే కొన్ని సందర్భాల్లో అంతగా చదువు లేని అమ్మాయిల్ని కూడా పెళ్లి చేసేస్తున్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనే తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఇక్కడ ఒక స్టాండ్ అనేది ఉండాలి అని అంటే వీళ్ళకి కొంత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి చదివించాల్సిన అవసరం, ఇవన్నీ వీళ్ళకి కష్టనష్టాలు ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే కూడా మనకి ఎటుపక్క నుంచి చూసుకున్న డబ్బు అనేది లోకల్లో ఇంపార్టెంటే కాబట్టి ఇది ఒక పాయింట్గా మాత్రమే చెప్పాను. ఇది ఉండి తీరాలా అని అంటే అది వాళ్ళ ఇదిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మ్యామ్ చాలామంది చిన్నపిల్లలకి పెళ్లి చేస్తారు, అంటే 10th ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తారు. వాళ్ళు ఏమని చెప్పి చేసుకుంటారంటే, మేము ఇంటర్ చదివించుకుంటాము, లేదంటే ఇంటర్లో పెళ్లి చేస్తే మేము డిగ్రీ చదివించుకుంటాము అనేసి చెప్పి పెళ్లి చేసుకుని వెళ్తారు. చేసుకున్న తర్వాత 6 months తర్వాత 1 year అవుతుంది, కానీ చదివించరు, అలానే కంటిన్యూ అవుతారు. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇక ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి అట్లా వెళ్ళిపోతారు. సో ఆ మాట చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు చదివించలేకపోతున్నారు వాళ్ళు? ఊరికనే అలా చెప్తారు, ముందు పోనీ చదివిద్దామని అనిపించినా తర్వాత ఇంటికి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత స్థితిగతులు మారిపోతాయి. ఇప్పుడు అమ్మాయి వచ్చింది కదా, తల్లికి ఏదో హెల్ప్ కావాలని తల్లి కోరుకోవచ్చు, ఇతనేమో మా అమ్మ కోరుకుంది కదా ఇంట్లో ఒక హెల్ప్ కావాలి, తర్వాత ఇద్దరం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, ఏదో ఒకటి చెప్పి చదువుకి ఆటంకాలు వస్తాయి. మీరు చెప్పినట్టు వెంటనే ప్రెగ్నెన్సీలు రావడము, ఈ కారణాల వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి నా సజెషన్ అయితే అలా ఎవరో ఒప్పుకోకండి అని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా చదువు కావాల్సిందే. ఈ రోజులు ఏంటి, ఏ రోజుల్లోనూ చదువు ప్రాధాన్యత చాలానే ఉంది. తెలియక ఆ రోజుల్లో చేశారు, ఇప్పుడు తెలిసి ఆ తప్పు ఎవ్వరు కూడా చేయకూడదు. 100% మనకి ఎడ్యుకేషన్ ఉండాల్సిందే. కాబట్టి ఎవరైనా ముందు మేము చదివించుకుంటాము, నీకెందుకు, నేను నీకు సపోర్ట్ ఇస్తాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనున్నాను అని అబ్బాయి చెప్పినా కూడా అటువంటి మ్యాచెస్ ఒప్పుకోకండి అని నేను చెప్తున్నా. ఎందుకంటే నిజంగా మీకు చదువుకోవాలని కోరిక అంత గట్టిగా ఉన్నప్పుడు మీరు ఒప్పుకోకండి. లేదులే చదివిస్తే చదువుదాము, లేకపోతే లేదు మనకంత ఇదేముందిలే అని అనుకుంటే నేను చెప్పలేను. కానీ మీకు మాత్రం గట్టిగా చదువుకోవాలని ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోకండి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే చదువు ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి సంబంధాలు చేసుకోకండి అని నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేనర్కాలు ఒకటి చేస్తున్నారు కదా, మేనర్కాలు. ఇప్పుడు మేనర్కాలు కొన్ని జిల్లాల్లో కొన్ని స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఒక ఫ్యామిలీస్ ఒక 1000 people తీసుకుంటే వాళ్ళందరూ వాళ్ళే బంధువులు ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఎవ్వరు బయట వాళ్ళు ఉండరు, అందరూ వాళ్ళే ఒక సర్కిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ వచ్చేసి అది జరుగుతుంది. అలా కొన్ని తరాల నుంచి జరుగుతూ ఉండటం వల్ల వాళ్ళ రిలేషనే ఒక 1000-2000 మంది వాళ్ళే ఉంటుంటారు, అంత బ్లడ్ రిలేషనే. కాబట్టి దీనివల్ల పుట్టబోయే పిల్లలకి చాలా ఏమంటారంటే డిఫెక్ట్స్తో పుడతారు, డిజార్డర్స్తో పుడతారు. తర్వాత అవి కొన్ని సరి అవ్వవు, సరి అయినా కూడా అంత తెలివిగా ఉండలేకపోతారు. జెనెటికల్గా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొంతమందికి కళ్ళ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏదైనా చెయ్యి కాలు వంకర రావచ్చు, కొంతమందికి ఇంటర్నల్గా ఏమైనా అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి జెనెటికల్గా ఆ మేనర్కాలు అనేవి చేయకండి. ఇప్పుడు చాలా వరకు తగ్గాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో నడుస్తున్నాయి బాగా. కాబట్టి అవన్నీ కూడా పోవాలి. అవన్నీ పోయినప్పుడు ఇప్పుడు మన దేశం యొక్క ఇది ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, విద్యావంతులం అవ్వాలి అనే నినాదం కదా మనది. కాబట్టి మన దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే నినాదాన్ని మనం కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే పెట్టుకుని ఈ మేనర్కాలు అనేవి చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ని అంగీకరించద్దు అని నేను చెప్తాను. ఎందుకు అనంటే దానివల్ల ఇప్పుడు ఎన్ని రిఫర్గేషన్స్ వస్తున్నాయో అందరూ ఫేస్ చేస్తున్నారు. చేసుకున్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, చేసుకోని వాళ్ళు కూడా. అవును. ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో ఏ రూల్స్ని పాటించి కన్ఫామ్గా చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్ బాగుంటుంది అని తెలుస్తుంది? ఎలాంటి రూల్స్ పాటిస్తే వాళ్ళకు మంచి ఫ్యూచర్? లవ్ మ్యారేజ్లో అందరూ ఫెయిల్ అవుతారని మనం చెప్పుకోలేము. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వచ్చు, ఈ చేసుకున్న వాళ్ళు. అయితే ఏంటంటే ఇందులో చాలా పాటించుకోవాల్సినవి ఉంటాయి. లవ్ అంటే బిఫోర్ మ్యారేజ్ మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఎంత బాగా లవ్ చేసుకున్నాము, ఒక్క 5 నిమిషాలు కూడా ఫోన్ చేసుకోకుండా ఉండలేము, తిన్నా తాగినా సినిమా చూసినా ఎక్కడికన్నా వెళ్ళినా అన్నీ కలిసే చేస్తాము. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము ఫోన్లో టచ్లోనే ఉంటుంటాము. ఇదంతా లవ్ అని నేను చెప్పలేను. లవ్ అని మీరు అనుకోకూడదు కూడా. అది ఆఫ్టర్ మ్యారేజ్ కలిసి ఉండటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కూడా
మీ యొక్క లవ్ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఉన్న అభిప్రాయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సరే మ్యామ్, మీ మాటలో మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, లవ్ అంటే అసలేంటి? ఆ లవ్ని మనం ఇది నిజమైన లవ్ అని ఎలా గుర్తించుకోవాలి? నిజమైన లవ్ అంటే ఎంత కోపతాపాలు ఉన్నా కూడా ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించగలిగే స్థితి ఉన్నప్పుడు అది ప్రేమనే చెప్పుకోవచ్చు. ఒక ఆరోగ్యం గురించి కానీ, ఒకళ్ళ ఫుడ్ గురించి కానీ, ఒకళ్ళ మంచి గురించి కానీ, సపోజ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను ఎలా వెళ్ళిందో వచ్చే వరకు తను ఆందోళన పడుతున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి ఆందోళన పడుతుంది అంటే అది కూడా లవ్ కిందకే వస్తుంది. అయితే నేను నిజం చెప్పాలంటే ట్రూ లవ్ ఇప్పుడు ఈ రోజుల్లో లేదు. కానీ ఇటువంటి లక్షణాలని మనం కనుక డెవలప్ చేసుకున్నట్టయితే కొంతలో కొంత ప్రేమ బతికే ఉంటుంది. తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఎన్నోసార్లు నేను చాలా వీడియోస్లో చెప్పాను, అందరూ చెప్పుకునే విషయం, అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి వాళ్ళ ప్లస్లనే కాదు, ప్లస్లు అంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నవన్నీ ప్లస్లే. ఆ ప్లస్లు చూపించే కదా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అరేంజ్ చేయించుకుని మ్యారేజ్ చేసుకుంటారు. మరి ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్లస్లన్నీ మర్చిపోయి మైనస్లు వెతకడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ అంటే నేను ఇంకోటి మెయిన్ విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాత్రమే ఆలోచించుకునేది కాదు. లవ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా పెళ్ళే అంటారు దాన్ని. ఎలా చేసుకున్నా పెళ్ళే అంటారు కదా. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత తను పర్మనెంట్గా అత్తగారింట్లో ఉండకపోయినా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిన అత్తగారింటికి అనేది రావాలి పోవాలి. అలాంటప్పుడు లేదా అత్తగారు వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు, లేదా ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే సిబ్లింగ్స్ వస్తారు, లేకపోతే చుట్టాలు వస్తారు, ఎవరైనా వస్తారు. వచ్చినప్పుడు నువ్వు నేను నువ్వే అనుకోవడం అనేది చాలా తప్పు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. దానివల్ల డివోర్సెస్ జరుగుతున్నాయి. వాళ్ళ కాపురాలు నిలబడటం లేదు. రోజుల, నెలల, సంవత్సరాల అనేది లాటరీ వేయాల్సి వస్తుంది. ఏంటి లవ్ అంటే నువ్వు నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నాకే అన్నీ ఇవ్వాలి, నాతోనే తిరగాలి, నాతోనే మాట్లాడాలి, నా ఎదురుగుండానే ఉండాలి 24 గంటలు అంటే అప్పుడు బోరు కొట్టి విరక్తి పుట్టి వికారం వస్తుందనే విషయం వాళ్ళకి అర్థం కాదు. అలాగే ఉంటే కొన్ని చోట్ల ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి అంటారు. ఫ్రీడమ్ అంటే ఎలాంటి ఫ్రీడము? ఇంతమంది ఉంటారు, ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ. అబ్బాయి అలా కాదు, మనం లవ్ చేసుకున్నాం కాబట్టి మన ఇద్దరమే ఉండాలని అంటే రేపొద్దున మీకు పిల్లలు పుడతారు, వాళ్ళని కూడా సహించగలరా? సహించలేరా మీరు? అంటే ఆ పిల్లల్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు, కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు కనటం అనేది. కొంతమందికి 5 ఏళ్ళ 3 ఏళ్ళ 10 ఏళ్ళ అసలు పుడుతున్నారా అనేది అంతా కూడా లాటరీ అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరే ప్రధానంగా ప్రేమలో మేమిద్దరమే ఉండాలి. మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రుల వాళ్ళు ఉండాలి, ఆ అబ్బాయి తల్లిదండ్రుల వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే అది అమ్మాయి వైపు నుంచి వస్తుంది ఆ ఆలోచన అనేది, ఆ స్వార్థం అనేది. ఇప్పుడు ఎవ్వరూ వద్దు, మన ఇద్దరమే మునిగి తేలాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఇద్దరే ఉండాలి. మరి ఒకళ్ళ వైపు వాళ్ళు మాత్రం ఎందుకు రావాలి? ఎందుకు వాళ్ళతో కనెక్షన్స్ ఉండాలి కదా? ఎవరి తల్లిదండ్రులైనా తల్లిదండ్రులే కదా, అంతే కదా. ఇంకొకటి ఏంటంటే ఎవరు వెళ్ళినా సరే, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా సరే, చుట్టాలు ఎవరున్నా సరే వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకు? నువ్వు నన్ను లవ్ చేసుకున్నావు కదా, నువ్వు నా వైపే చూడాలి, నాతోనే మాట్లాడాలి. ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు, ప్రేమ స్వార్థాన్ని కోరదు కదా. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని అన్నప్పుడు మేమిద్దరం ప్రేమించుకున్నాము, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని అన్నవాళ్ళు ప్రేమను ఎందుకు గుర్తించట్లేదు? ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా పొందుదాము, ప్రేమను ఎలా ముందుకు తీసుకెళ్దాము, ప్రేమను ఎలా ఎటర్నల్ చేయాలి అనే ఆలోచనలో ఎందుకు ఉండటం లేదు? ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి, అందరూ హర్షించాలి, మేము ఆదర్శంగా నిలబడాలి, ప్రేమ అంటే ఇది అని నిరూపించాలి అని ఎందుకు అనుకోవట్లేదు? మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మన ఇద్దరమే ఉండాలి అనేది స్వార్థమే కనిపిస్తుంది కదా. ఇంకా ఎవరు వచ్చినా సరే పొరపాటున, ముఖ్యంగా నేను చెప్పింది అమ్మాయిలే చేస్తున్నారు ఇలాగా. ఆ అబ్బాయి పొరపాటున ఎవరితో మాట్లాడితే ఆ అబ్బాయితో అమ్మాయి గొడవ పడడము, అలగడము, ఏదేదో జరిగిపోతున్నాయి. అంటే అవన్నీ చూస్తున్న వాళ్ళు ఎంత బాధపడతారు. ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ చేసి నేను అన్న మాటలు అబద్ధం ఉందా నిజం ఉందా మీరు కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, చేస్తున్నారు కూడా. ఇక మీదట కూడా దీన్ని ఆపేటట్టు లేదు, ఇలానే కంటిన్యూ అవుతుంది. మేబీ ఇది కొంతకాలం ఇలాగే సాగింది అని అంటే మీరు చెప్పినట్టు డివోర్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను, వెగటొస్తుంది, బోర్ కొడుతుంది, అసలు ఆ ఫేస్ 2 రోజులు కనపడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అదే చూసి వేరేది ఏదైనా చూడాలనిపిస్తుంది కదా.
అవును. నువ్వు వేరే దాన్ని చూడనీయకుండా చేస్తుంటే నాకు విసుగు బోరుగా అనిపిస్తుంది, విరక్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు అదొక్కటే కాదు కదా, ఇప్పుడు మనం భోజనం రోజు అదే భోజనం చేస్తుంటే ఎంత అసలు నచ్చదు. వేరే వెరైటీ ఏదైనా నోరు కోరుకుంటుంది కదా, రుచి కోరుకుంటుంది. అలాగే మనసు కూడా వేరే సంబంధం అంటే ఏంటి, సిబ్లింగ్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రిలేషన్లో ఎంతోమంది మనకు ఆత్మీయులు ఉంటారు. వాళ్ళని కోరుకోరా, మనసు కోరుకోదా? ఎప్పుడైనా వాళ్ళు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలిచారు అనుకోండి, మన ఇద్దరు ప్రేమ కారణంగా పెళ్ళిలో ఆవిడేదో నా వైపు ఇలా చూసింది, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళొద్దు అందనుకోండి అమ్మాయి, అంటే అతను ఆ రిలేషన్ మానేసుకోవాలా? ప్రేమ అదేనా కోరుకునేది, ప్రేమ అదేనా చెప్పేది? కాబట్టి అలా వద్దు అని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, ఫ్యూచర్లో వచ్చే కష్ట నష్టాల గురించి తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇలా ఉంటుంది, పెళ్ళి తర్వాత మార్పులు ఇలా ఉంటాయి, మీకు ఇన్లాస్తో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తల్లిదండ్రులతో మాతో కూడా మీకు ఉంటాయి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు. అలాగే ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ ఇంట్లో నుంచి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తున్నావు కాబట్టి అక్కడ కూడా ఉంటాయి. అదొకటే కాదు, మీ ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య అయినా రావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, భర్తతో కావచ్చు, ఎట్లా అయినా సరే ఎక్కడైనా ఏ సమస్యలైనా వస్తాయి. కాబట్టి భయపడకూడదు. భయపడిపోయి డివోర్స్ అని, లేకపోతే అమ్మో నేను ఉద్యోగం చేయలేను, ఉద్యోగం మానేయడము, ఇలా అంటే అక్కడి నుంచి మనం రిజైన్ చేసి బయటకు వచ్చేసే విధంగా ఒక పెళ్ళిలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్లోనే కావచ్చు, దానికి దూరంగా ఉండకూడదు. దాన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. జీవితంలో ఏమేమి ఉంటాయో అన్నీ ఎదుర్కొనేలాగా వాళ్ళకి వీలైతే కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి. మ్యారేజ్కి బిఫోర్ కౌన్సిలింగ్స్ ఈ మధ్య చాలామంది తీసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి. మ్యారేజ్ తర్వాత అనేకమైనవి ఉంటాయి, అవన్నీ కూడా ముందుగానే ఊహించాలి. ఇలా ఉంటుంది లైఫ్, న్యాచురల్, ఇందులో సినిమాలో చూపించినట్టు ఉండదు అనే రియాలిటీని వీళ్ళు తెలుసుకుని ఉండగలగాలి. తర్వాత ఏంటంటే, తెలిసిన వాళ్ళల్లో ఏదన్నా సంబంధాలు ఉంటే వాళ్ళ కుటుంబం ఏంటి, స్థితిగతులు ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటాయి. తెలిసిన వాళ్ళల్లో మంచి సంబంధం చూసి చేయడం అనేది కూడా చాలా మంచి పద్ధతి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. అండ్ చూసారు కదా వ్యూవర్స్, ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ కానీ ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు కొన్ని రూల్స్, కొన్ని జాగ్రత్తలు పాటించి చేసుకోండి. అలాగే ఏ మ్యారేజ్ అయినా సరే అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో అండర్స్టాండింగ్ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. అలాగే తర్వాత కూడా అలానే కలిసి ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.